లాస్ట్ టైము ఒక 2 ఇయర్స్ ముందు అప్పటి నుంచి నేను ఎంతో అనుకుంటున్నాను, రాంపూర్ చర్చ్కి వెళ్ళి సాక్షిని చెప్పుకోవాలి, మా జీవితంలో జరిగినంత గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని నేను అందరి ముందు చెప్పుకోవాలి, సభ ముందు నేను చెప్పుకోవాలని ఎంతో అనుకుంటున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల మేము ఇక్కడికి రావడం ప్రతిసారి అనుకుంటున్నాం రావాలి అని, కొన్ని కారణాల వల్ల అది డిలే అవుతూనే ఉంది. నాకు ఒక 4 ఇయర్స్ పాప ఉంది, తన పేరు సన్నిధి. తనకు 1 ఇయర్ బేబీ ఉన్నప్పుడు తనకి హియరింగ్ లాస్ అని మాకు తెలిసింది. మేము తన సౌండ్కి రెస్పాండ్ అవ్వట్లేదని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పింది ఏమంటే 2 చెవులు కూడా తనకి వినబడవు, తను కంప్లీట్లీ హియరింగ్ లాస్ అని డాక్టర్ చెప్పినప్పుడు మాకు అర్థం కాల. కేరళలో ఉన్నాము అప్పుడు మేము. అక్కడ ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏం చేయాలి ఏమీ తెలియని ఒక సందర్భంలో మేము ఉన్నాము. ఇంట్లో వాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు, మేమిద్దరమే ఉన్నాము. మాకేం చేయాలో తెలియలేదు, మమ్మల్ని ఎవరు ధైర్యపరిచే వాళ్ళు లేరు. ఇంట్లో వాళ్ళకి మేము చెప్పుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు సరే మనం ఇంకా చూద్దాము, మీరు వెయిట్ చేయండి, ప్రేయర్ చేయండి అని చెప్పినారు. అప్పుడు సరే అని చెప్పి మేము 2-3 హాస్పిటల్కి వెళ్ళాం. మాకు డౌట్ ఉంది, ఇంకా మేము దాన్ని కంప్లీట్గా నమ్మేకి మాకు అవ్వలేదు. మాకు డౌట్ ఉన్నప్పుడు మేము మళ్ళీ 2-3 హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళు అదే చెప్పినారు, అవును పాపకి 2 చెవులు 90% హియరింగ్ లాస్ ఉంది అని. సరే దాన్ని ఓకే, ఇప్పుడు హియరింగ్ లాస్ ఉందని మాకు తెలిసింది, దాని ముందు ఏముంది, దాని ముందు మేము దానికోసం ఏం చేయాలని మేము డాక్టర్ని అడిగినప్పుడు డాక్టర్ చెప్పినారు, దానికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ ఒకటి ఉంది, ఆపరేషన్ చేసి మిషన్ లోపల ఒకటి పెడతాము, బయట ఒకటి పెడతాము, అది చేపిస్తే పాప వినేకి మాట్లాడేకి ఒక ఛాన్స్ ఉంది అని చెప్పినారు. అవునా, ఉందా, సరే దానికోసం మేమేం చేయాలి, దాని కాస్ట్ 20 లక్షలు అన్నారు, 20 lakhs. మాకు ఇంకా అర్థం కాలేదు. మేము సేవ చేస్తున్నాము, అన్నీ వదిలి ఇక్కడ ఏదో స్టేట్కి వచ్చినాము, సేవ చేస్తున్నాము. 20 లక్షలు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 20 లక్షలు అంటే చాలా కష్టం అనిపించింది మాకు. నేను అనుకున్నాను ఇంక ఇది 20 లక్షలు అని చెప్పినారంటే ఇది ఇంకా ఆపరేషన్ అవ్వదు, ఇది అయ్యే పరిస్థితి కాదని నేను అనుకున్నప్పుడు చాలా దుఃఖంలో మేమిద్దరం రోజు మా పాపను పట్టుకొని మేము ముగ్గురం చేతులు పట్టుకొని చాలా ప్రార్థించినాము. ఏం చేయాలి దేవుడా, ఇది మిషన్ చూస్తే 20 లక్షలు అంటున్నారు, అది ఫారెన్ నుంచి తెప్పించాలంటున్నారు, మాకు చూస్తే ఇక్కడ లాంగ్వేజ్ రాదు, ఏం చేయాలా, ఎలా చేయాలని మేము చాలా ఆలోచించేసాం. యూట్యూబ్లో ఇంకా ఎక్కడెక్కడ గూగుల్ అంతా సెర్చ్ చేసినాం, దాని గురించి ఇన్ఫర్మేషన్ మాకు ఎక్కడ దొరకలేదు. దాని గురించి ఎంతోమంది ఫ్యామిలీస్ని మీట్ అయినాం, అలా బేబీ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరినీ మీట్ అయినాం. మాకు దాని గురించి సరిగా ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు. అలాంటి సందర్భంలో అక్కడున్న ఒక డాక్టరే మాకు సజెస్ట్ చేసినారు, బెంగళూరులో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళితే మీ లాంగ్వేజ్ ఇంకా అక్కడ మీకు ఏమన్నా సహాయం దొరకచ్చు అని. అప్పుడు మేము ఇక్కడ బెంగళూరుకి వచ్చినప్పుడు అక్కడ అన్ని టెస్టులు మళ్ళీ ఇంకొకసారి చేయించినప్పుడు డాక్టర్ చెప్పినారు, అవును దీనికి 20 లక్షలు, మిషన్కి 20 లక్షలు అవుతుంది, మళ్ళీ ఆపరేషన్ ఛార్జెస్ ఒక 3 లక్షలు అవుతుంది, టోటల్ 23 లక్షలు అన్నారు వాళ్ళు. అలాంటి సమయంలో మేము ఇంట్లో అందరం కూడా ఎంతో దుఃఖం నుంచి మేము ప్రార్థించినాం, దేవుడా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మాకు 20 లక్షలు అంటే చాలా కష్టమవుతుంది, మాకు ఒక ఆడపిల్లని ఇచ్చినావు, తనకి ఇలాగ హియరింగ్ లాస్ ఇచ్చినావు, మేము చూస్తే అన్నీ వదిలి మేము జాబ్కి వెళ్ళట్లేదు, మేమేం పని చేయట్లేదు, మీ సేవలో ఉన్నాము, కానీ దేవుడా నువ్వే మాకు ఎలాగైనా సహాయం చేయాలని మేము ప్రార్థించినప్పుడు మాకు డబ్బులు ఎంత మేము ట్రై చేసినా మాకు డబ్బులు కుదరట్లేదు. అప్పుడు ఇక్కడ మా అత్తగారు అన్నారు, ఇక్కడ రాంపూర్లో మనం అక్కడ కొండ ప్రేయర్కి పోదాము, అక్కడ పోతే అన్నీ అద్భుతం జరుగుతుంది, దేవుడి నుంచి అసాధ్యమైనది ఏమి లేదని చెప్పి మమ్మల్ని తీసుకొని వచ్చి మేము అక్కడ గుట్టు పైన ప్రార్థనకు వచ్చినప్పుడు అక్కడ ప్రార్థించినప్పుడు కన్నీటి నుంచి నేను ఒక్కటే ప్రార్థించిన, దేవుడా ముందు జీవితం ఏమో నాకు తెలీదు, కానీ నా బిడ్డకు కావాల్సిన 20 లక్షలను సమకూర్చు, అది నీ చిత్తం అయితే మాత్రమే, 20 లక్షలను సమకూరిస్తే మాత్రం అది నీ చిత్తం అని మేము నమ్ముతాము, లేదంటే మా బిడ్డను అలాగే మేము పెంచుతామని మేము నిర్ణయించుకున్నాము. అక్కడి నుంచి వెళ్ళిన కొన్ని రోజులకి అతి తొందరగా మాకు 20 లక్షల కన్నా ఎక్కువ 25 లక్షలు దేవుడు ప్రసాదించినాడు. హల్లెలూయా. దాని నుంచి మేమే అప్పు చేయలేదు, మేము ఎక్కడ లోన్ తీసుకోలేదు, మేమే ప్రాపర్టీ అమ్మలేదు, మేము ఏది కూడా చేయలేదు. కానీ దేవుడు సేవ చేసేంత సేవకుల నుంచి దేవుడు అద్భుతమైన రీతిలో మాకు ఆ 25 లక్షలు సహాయం చేశాడు. హల్లెలూయా.
అప్పటి నుంచి ఆ ప్రార్థన అయినప్పటి నుంచి అనుకుంటున్నాను ఇక్కడ వచ్చి మీరందరూ కూడా ఆ రోజు పాస్టర్ గారు అక్కడ చెప్పారు సన్నిధి కొరకు ఆపరేషన్ కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఎంతోమంది మీరందరూ సన్నిధి కొరకు ఆపరేషన్ కొరకు ప్రార్థన చేశారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదే రీతిలో ఆపరేషన్కి డబ్బు అంతా సమకూర్చిన సమయంలో డాక్టర్ చెప్పినారు ఇంకా ఆపరేషన్ చేయాలంటే నగిడి ఏమి ఉండకూడదని. కానీ తనకి జ్వరము కోల్డ్ అన్నీ వస్తున్నాయి. అప్పుడు మళ్ళీ వేదన, ఏం దేవుడా ఇది నీ చిత్తం కాదా, నువ్వు ఎందుకు మళ్ళీ జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, ఒక వారంలో జ్వరం వస్తుంది, మళ్ళీ జలుబు వస్తుంది, పోవట్లేదు ఏమి, ఇది డబ్బులు అయితే ఇచ్చినావు కానీ సర్జరీ అయ్యేది నీ చిత్తమా కాదని మళ్ళీ మాకు సందేశం. అప్పుడు యాక్చువల్లీ మేము బెంగళూరుకి వెళ్ళినప్పుడు మీకు తెలుసుంటే చెవు వెనక్కి పెడతారు కదా మిషన్, అది ఆర్డర్ చేసి అది ఫిక్స్ చేసి వచ్చున్నాము. తర్వాత వచ్చినప్పుడు నేను మళ్ళీ సభలో చర్చికి వెళ్ళి ఒక శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు నేను ప్రార్థిస్తున్నా, దేవుడా మేము ఇంకో మిషన్ చూసినాము, అది మ్యాగ్నెట్ ఇక్కడ అంటిస్తారు, అది నాకు నువ్వు దయపాల్చు స్వామి, చెవు వెనక పెట్టే చూస్తే చాలా పెద్దది ఉంది, ఈ పాప చాలా చిన్న పిల్ల, ఆ బరువుకి చెవు వంగిపోతుంది దేవుడా, నేను అది చూడలేను, దేవుడా నువ్వు నాకు సమకూర్చు, నువ్వు నాకు సహాయం చేయి, నాకు ఎందుకు ఇది డిలే అవుతుందో తెలియదు, అన్ని బ్లడ్ టెస్టులు చేయించినాం అంతా బాగుంది కానీ జ్వరము జలుబు తగ్గట్లేదు కదా దేవుడా అని నేను ప్రార్థించినప్పుడు నాకు ఎందుకో ఆ రోజు చాలా ధైర్యంగా ఉన్నింది. ఎందుకో ఇది అతి తొందరలో దేవుడిది మంచి కార్యం, అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం మా కుటుంబంలో చేస్తాడని నమ్మి ఇంటికి వెళ్ళినాక నెక్స్ట్ డేనే ఫ్రైడే వెళ్ళాను, సాటర్డే డాక్టర్ ఫోన్ చేసినారు, మీకు ఇంకొక మిషన్ ఆప్షన్ ఉంది, నేను చెప్పేది మర్చిపోయినాను, మీకు ఓకే అయితే వచ్చి చూసుకోండి అని. అప్పుడు నవీన్ గారు ఇంకా పవన్ గారు ఇద్దరు అక్కడ బెంగళూరుకి వెళ్ళి మిషన్ చూసినప్పుడు అది నేను ఏదైతే కోరుకున్నానో అదే మ్యాగ్నెట్ మిషన్, ఇంకా మేము సమకూర్చిన దానికన్నా తక్కువ డబ్బులోనే మేము 20 లక్షలు చెవు వెనక పెట్టే మిషన్ కూరిస్తే దానికన్నా తక్కువ 18-17 లక్షలు సంథింగ్, గుర్తులేదు నాకు సరిగ్గా అది ఎంతని, అంత డబ్బులోనే మాకు మిషన్ దొరికింది. హల్లెలూయా. అందుకే అవును అప్పుడు అనుకున్నా, అవునా దేవుడా దీనికోసం నువ్వు తనకి ఇంత డిలే చేసినావా, మేము తనకి ఏం లేకుండా ఉంటే అప్పుడే వెంటనే ఆపరేషన్కి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ దేవుడు నా మనసులో బాధని, నా మనసులో ఉన్న ఒక విష్ని దేవుడు విన్నాడు. అప్పుడు అనుకున్నాను నిజంగా దేవుడు మా కుటుంబంలో ఇది అసాధ్యం అనుకున్నాం. 20 లక్షలు 23 లక్షలు అంటే అసాధ్యం. ఒకటి నేను కోరుకునే మ్యాగ్నెటిక్ మిషన్ అది అప్డేటెడ్ వర్షన్, అంటే మొబైల్ ఎలాగ అప్డేటెడ్ ఉంటుందో అలాగ అప్డేటెడ్ వర్షన్ మిషన్ రావాలంటే అది 30 లక్షలు చెప్తారేమో అని చాలా దిగులు పడినాం. కానీ మేము అనుకున్న దానికన్నా తక్కువ రేట్లో మేము అనుకున్న సమయంలో మా పాపకి అద్భుతమైన రీతిలో తను మిషన్ దొరికింది, తనకు ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఆపరేషన్ అయ్యి 2 ఇయర్స్ అయింది. తను చాలా బాగా మాట్లాడుతుంది, తను స్కూల్కి వెళ్తుంది, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది. హల్లెలూయా. ఈ ఒక మంచి సమయంలో మా కుటుంబం కొరకు, మా పాప కొరకు, ఆపరేషన్ కొరకు మీరందరూ ప్రార్థించినారు. మీ అందరికీ వందనాలు. అలాగే పాస్టర్ ఫ్యామిలీ అందరూ కూడా మా పాప కొరకు ఎంతో ప్రార్థించినారు. ఆ ప్రార్థన విని దేవుడు అద్భుతమైన రీతిలో మమ్మల్ని నడిపించినాడు. హల్లెలూయా. ఈ ఒక మంచి సమయంలో మంచి ఒక టెస్టిమోనీని షేర్ చేసుకునే ఒక గొప్ప అవకాశం ఇచ్చిన పాస్టర్కి ఇంకా పాస్టర్ అమ్మకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.